ఏం పేరండి మీ పేరు? అశోక్ రెడ్డి అండి. అల్వాల్ నుంచి, హైదరాబాద్ అల్వాల్ నుంచి వచ్చాను నేను. ఈ కార్యక్రమం మహాయాగం, పత్రిజీ మహాయాగానికి సంబంధించి కళ్ళెంబడి కనిపిస్తుంది. అంటే ఐ మీన్ లాట్ ఆఫ్ క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. బట్ రియాలిటీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? చాలా అద్భుతం అండి. నేను 2012 నుంచి వస్తున్నాను, ప్రతి ఇయర్ వస్తున్నాను నేను. చాలా మార్పు ఉంది, చాలా మెడిటేషన్లో అనుకునేవి జరుగుతాయి. దృఢ సంకల్పం చేస్తే కూడా మెడిటేషన్లో చాలా అవసరం, జీవితాంతం అవసరం. శ్వాస గొప్పగా అంటే మన మానవ జన్మ ఎందుకు ఎత్తాము, ఎలా జీవించాలి, ఎలా నడవడిక, ప్రవర్తన, మాట్లాడడం, అది ఆచరణలో ఉండాలి ఫస్ట్ తెలుసుకున్నాక. అది నాకు వస్తున్నాను. అప్పటికి ఇప్పటికి కూడా సేమ్ క్రౌడ్ ఉంది. అప్పటికి ఇప్పటికి కూడా జనాలు ఫస్ట్ భయపడ్డారు, గురువారు లేకుంటే లేదా అంతకన్నా ఎక్కువనే మెట్టింపే ఉంది. చాలా బాగుందమ్మా. పెళ్ళిలో పెడతారు చూడు, అంతకన్నా బాగుంది. అంతే. నా పేరు నాగమణి అండి. నేను 5 ఇయర్స్ అవుతుంది ఇందులో ధ్యానంలోకి వచ్చి. అశోక్ రెడ్డి అనే ద్వారా వచ్చాము మేము. కాకపోతే ఈ ధ్యానం ఇప్పుడు కాకుండా ఇంకా చిన్నప్పటి నుండి ఉంటే ఇంకా చాలా బాగుండేదని మా తపన. చాలా బాగుందండి. నాకు ధ్యానంలో ఫస్ట్ సారి పత్రిజీ ధ్యానంలో కనిపించాడు, బుద్ధుడు కనిపించాడు. నాకు చాలా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి ధ్యానంలో. నేను బాగా నమ్ముతాను. నిర్మల్ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మెడిటేషన్? నేను 12 సంవత్సరాల సంది వస్తున్నా. మెడిటేషన్ 12 సంవత్సరాలు అవుతుంది మెడిటేషన్ చేయబట్టి. ప్రతిరోజు మెడిటేషన్ చేయింది వండుకోము. ఉదయం లేగానే ఒక 10 నిమిషాలనే చేస్తా. ఏ టైంలో చేస్తారు? ఉదయం లేగానే చేస్తా, నైట్ పడుకునేటప్పుడు చేస్తా. నాకు అనారోగ్యం ఉంటే బాగా అయిపోయింది. ప్రతిసారి తీసేసిండు, అంత బాధ నొప్పి తీసేసిండు. నాకు షోల్డర్ నొప్పి ఉండే, వెనక వాళ్ళకి సెకండ్ ఇచ్చుకుంటే నా షోల్డర్ మీద చేయబెట్టేసిండు, నొప్పి తగ్గేసింది. అమ్మటే నొప్పి తీసేసిండు. పత్రి సార్ తోటి చాలా కలిసి ఉండే సార్ తోటి అన్నం కూడా తినా. సార్ నాకు చేతులు అన్నం కూడా తినిపించింది నాకు. చాలా. మీ పేరమ్మా? ఏమూరు భారతి. భారత్ ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ మండలం, కృష్ణా జిల్లా. మీరు కూడా ధ్యానం చేస్తారు? 17 సంవత్సరాలు. పత్రిజీ గారికి జీవితాంతం చేస్తానన్నా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా? బాగుందండి. సేవ చేస్తున్నా బాగానే ఉంటుంది. ఆరోగ్యం అంటే ఇక్కడే ఉంటారా? ఇప్పుడు వచ్చారా? 8 రోజులు వచ్చి 31 దాకా ఉంటా. గొప్పగా అనిపిస్తుందా ఈ ధ్యానం చేయటం, ఈ వయసులో మీరు రావటం? గొప్పగానే ఉంది. భోజనాలు సూపర్, తినక బాగుంటున్నాయి. మాకు నందిగా శ్రీనివాస్ సార్ అని ఏడే ఉంటుండండి. ఆయన ద్వారాగా నిన్న 15 మంది వెళ్ళారు రామరెడ్డి. మాకు జొల్లగడ్డ మాది. తోట రాధా గారు పిరమిడ్ కట్టించిండు. ఆ పిరమిడ్లో చేస్తా 6:30 నుంచి 8:30 దాకా. వయసు ఎంత ఉంటుంది? 80 సంవత్సరాలు. మా ముద్దు మనవడే డిగ్రీ చదువుతుండు. పెద్దమ్మాయి డిగ్రీ అయినా ధ్యానం ఎంతసేపు చేస్తారు ధ్యానం? సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా. నైట్ పండుకునేటప్పుడు తెల్లవారుజామున 3:30 లేచి 4:30. ఇప్పుడు మీరు 80 సంవత్సరాలు మెడిటేషన్ చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మీ పిల్లలు, మీ ముని వాళ్ళు అందరు చేయిస్తారా? లేదండి, చేయట్లేదు. మరి ఎలా చేయించాలి కదా మీరు? చేయించాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లే, నన్నే ఒప్పుకోవట్లా. ఇంత వయసుగా నీకు కావాలని ఒప్పుకోవట్లా. మా చిన్న కూతురు కొడుకులు లేరు. ఒక అమ్మాయి 5 సంవత్సరాలు అమెరికా వెళ్ళింది. పెద్దమ్మాయి హైదరాబాద్లో చేసి ఇంటి దగ్గర చేస్తుంది. పెద్దమ్మాయి ఇంటి దగ్గర చేస్తుంది. పెద్దమ్మాయికి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి, మనవరాలు, ముది మనవాళ్ళు. జాగ్రత్త. ఈ ధ్యానం చేసుకుంటూ ఎన్నేళ్ళు హాయిగా బతకొచ్చు అనిపిస్తుంది మీకు? ఆ మాస్టర్ 25 సంవత్సరాలు ఉంటావంటాడు. అయితే 105 నువ్వు 105 కొడతావు. హలో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Yeah, very good afternoon. I'm from Dehradun and it was like a very good and well maintained and well organized, I can say, and please come and visit that. It's happening till 21st to 31st of December. Thank you. What is the need and purpose of this meditation? Yeah, it gives you a motivations and keep calms on your workplace, on your like a daily habits.
what is your feel in Hyderabad? You came to this Kartal pyramid. So, what is your message to young generation? Message to young generation, like nowadays, like everyone have like a too much of pressure of the work, so they can come here and they can do the meditations, so it will feel them to keep calm, to do motivate to others as well.